ఆంధ్రప్రదేశ్లో ఒక ఉప ప్రాంతీయ పార్టీ స్థాయికి కూడా లేని జనసేన ఇప్పుడు ఏకంగా ఢిల్లీలో సమావేశం పెట్టడమే ఒక విచిత్రం అనిపిస్తే, ఆ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాన్ని చూసిన తర్వాత అది మరింత విచిత్రంగా అనిపించింది. సేన ప్రస్థానం, జాతీయ సమైక్యత అని అదేందో ఈయన రాజకీయ పార్టీ పెట్టిన తర్వాతే దేశ సమైక్యత ఇబ్బందులు పడిపోయింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ సమైక్యత ఇబ్బందులు పడిపోతుంది, దేశభక్తి ఇబ్బందుల్లో పడిపోతుంది. అసలు ఈయన ఢిల్లీలో ఆ మాటలు మాట్లాడుతూ ఉంటే నిజంగానే కాబోయే ప్రధానమంత్రి అభ్యర్థిగా ఏమైనా పోటీలో ఉండబోతున్నారా అన్నంత ఆ మాటలు. కాశ్మీర్ అంటారు, కన్యాకుమారి అంటారు, ఢిల్లీ అంటారు, దేశ సమైక్యత అంటారు, దేశ సార్వభౌమత్వం కోసం జనసేన అంటారు. ఎంపీలు వాళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడకూడదు. అవి ఒకటే కాదు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్నీ మాట్లాడాలి. అయితే దేశ రాజధాని ఢిల్లీలో ఎందుకు పెట్టారు అంటే దానికి ఎవరో మొత్తం మీద సినిమా స్క్రిప్ట్ చాలా పొడవుగానే రాసిచ్చారు. ఇదొక పుణ్యభూమి, దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది, దీనికి మట్టికి ఎంతో ప్రత్యేకత ఉంది, ఇక్కడే రాజ్యాంగం జన్మించింది, దేశ విభజన నాటి తీవ్ర విషాద పరిస్థితులు, శరణార్థుల కన్నీళ్లను ఈ నెల స్వయంగా చూసింది. ఏంటివేంటో ఇక్కడే రాష్ట్రపతి భవనం ఉంది, ఇక్కడే పార్లమెంట్ ఉంది, ఇవి అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది పవిత్రమైంది చాలా ఢిల్లీ. అందుకని ఇక్కడ పెట్టామంటే మా దేశభక్తిని అర్థం చేసుకోవాలి. ఏందో ఆడ సభలు పెట్టిన వాళ్ళకే దేశభక్తి ఉంటుందా? ఆడ సభలు పెట్టిన వాళ్ళకే దేశ సమైక్యత మీద ఇంట్రెస్ట్ ఉంటుందా? అమరావతిలో లేకపోతే అనకాపల్లిలో లేకపోతే మా ఊర్లో ఏడ సభ పెట్టినా దేశ సమైక్యత కోసం పనిచేయచ్చు. దాన్ని ఏముంది, సరే పెడితే పెట్టారు. ఈ దేశ సమైక్యత అవి ఇవి అని చెప్పి నేను మాట్లాడిన నీట్ పరీక్ష గురించి మాట ఏముండవు. భారతీయ నౌక మీద దాడి చేసి ఇంజనీర్లను చంపేసిన ఈయన ఇలా బాసు బీజేపీ వీళ్ళు ఏమీ మాట్లాడరు, స్పందించరు. అక్కడికి పోయి కూడా మళ్ళీ తెలంగాణను కాంగ్రెస్ విభజించిన తీరు నచ్చలేదు ఆయనకి. ఎవరైనా చెప్పండి ఆ పక్కడున్న వాళ్ళు. కాంగ్రెస్ ఒకటే కాదు, బీజేపీ కూడా భాగస్వామి అయ్యే తెలంగాణను విభజించారని. ఆ స్పీచ్ రాసినోనికైనా చెప్పండి పోనీ. ఆ స్పీచ్ రాసినోనికి ఎవరికైనా చెప్పండి, తెలంగాణను విభజించింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు బీజేపీ కూడా అని. ఆ కాంగ్రెస్ను తిట్టడం కోసము తెలంగాణ విభజన మీకు నచ్చలేదు అనేటట్లయితే ఢిల్లీకి పోవడం ఎందుకు? ఆ మాట ఏంది ఇక్కడికి వచ్చి చెప్పొచ్చు కదా. తెలంగాణలో ఈయన సభకు అనుమతి ఇవ్వలేదని చెప్పి తనకు తను నేషనల్ లీడర్గా ప్రొజెక్ట్ చేసుకునేక అక్కడ మీటింగ్ పెట్టినట్లుంది. ఆడ మాట్లాడుతూ ఉంటే జనసేన మేధావులు, అటు రైల్వే కోడి ఎమ్మెల్యే అరవ శ్రీధరు, ఇటు ప్రముఖ జబర్దస్త్ కమెడియను హైపరాది, మరో ఎమ్మెల్సీ నాగబాబు గారు, మరికొందరు ఇటువంటి జనసేన మేధావులందరూ కూడా చాలా ఆసక్తిగా వింటూ ఉండడాన్ని కూడా మనం గమనించవచ్చు. అంత దూరం పోయారు, సరే మీటింగ్ ఎందుకు పెట్టారు, అసలు అంత ఖర్చులు, ప్రధాని చెప్పిన పొదుపు మంత్రానికి వ్యతిరేకం కదా ఇది. ఇంతమంది వెళ్ళి అంతకెళ్ళి స్టార్ హోటల్లో పెట్టి ఇక్కడే మంగళగిరిలో జనసేన పార్టీ ఆఫీస్లో పెట్టి ఈ మాటలన్నీ మాట్లాడి ఎవరొద్దు అంటున్నారు. జనరల్గా నిజమే కదా, అసలు ఎందుకు పెట్టారో అర్థం కాలే ఇప్పటికీ. సరే ఎందుకు పెట్టారో ఆయన క్లారిటీ ఉండాలి అంటే ఫస్ట్ ఆయనకు పెట్టించిన వాళ్ళ అంటే ఆయన ఎవరైతే పెట్టించి ఇవన్నీ చేపిస్తున్నారో వాళ్ళ క్లారిటీ నేను అర్థం చేసుకోవాలి కదా. జనరల్గా ఏదో చెప్పారు, పెట్టారు, మాట్లాడుకుంటూ పోతూ ఉన్నారు, అధికారంలో ఉన్నారు. అట్లాంటి మీటింగ్లు 10 పెట్టుకున్నా కనుక డబ్బులతో ఇబ్బంది ఏమీ ఉండదు కాబట్టి పెట్టండి అని మాట్లాడడానికి భలే విచిత్రంగా అనిపిస్తుంది. దేశ సమైక్యత, ప్రాంతీయ భావాలు దాటాలి అంటే దేశం ఇంతకు ఏ దేశమో తెలియదు కానీ అంటే నెటిజన్లు అంటారు కదా, ఏ ఒక్క అంశం అనిపించేది మాట్లాడలే సీరియస్లీ, ఒక్క అంశం కూడా. అందులో మాత్రం ఢిల్లీకి పోవడం ఎందుకు సార్?